భక్తాయ విష్ణురూపాయ భక్తరూపాయ విష్ణువే భక్తులకు వందనం. నేను మీ ఈగోయిస్టిక్ ఇండియన్. యాక్చువల్గా ఈ ఛానల్ నేను ఎప్పుడో మొదలుపెట్టాలి, కానీ ప్రతిదీ పర్ఫెక్ట్గా చేయాలి అనే జబ్బుంది నాకు. కాబట్టి ఇంత టైం పట్టింది. జీవితంలో ఏది పర్ఫెక్ట్గా ఉండదు. వీలైనంత బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడమే జీవితం అని నేను చెప్పలేదు, ఆ భగవంతుడు నాకు చెప్పాడు. కాబట్టి ఇలా ఇన్పర్ఫెక్ట్గా మీ ముందుకు వచ్చాను. తెలియక తప్పులు చేస్తూ ఆ తప్పుల నుండి గుణపాఠం నేర్చుకుంటూ మనల్ని మనం సక్రమ మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేయడమే జీవితమట కదా. నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఒకరికొకరం సాయం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఏమంటారు? ఇక విషయానికి వస్తే, నేను ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య కారణం, ఈ కలికాలంలో మనం ధర్మబద్ధంగా ఉంటూనే మనల్ని మనం ఎలా ఉద్ధరించుకోవచ్చు అని తెలియచేయడమే. నేను చెప్పేది వినడానికి, అర్థం చేసుకోవడానికి మీకు సుమారు 4875 సంవత్సరాలు సుదీర్ఘ సమయం ఉంది. ఇప్పటింతకాలం మీరు ఈ భూమిపైనే ఉండాలనుకుంటున్నారా? కొంచెం ఆలోచించండి. సబ్జెక్టు కొంచెం పెద్దదే. నాకు చెప్పడానికైనా మీకు అర్థం చేసుకోవడానికైనా కొంచెం ఎక్కువే సమయం పడుతుంది. అయినా పర్లేదు, మన దగ్గర ఉన్నది అదే కదా. షూర్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇది భగవత్ ఆదేశం కాబట్టి నేనైతే చెప్పక తప్పదు. అలా అని మీరు వినాలనే రూలు లేదు. మీ ఇష్టం, మన ప్రాప్తం. అంతా బాగానే ఉంది, కానీ నువ్వేంటానన్నా ఫస్ట్ వీడియోలోనే స్కానర్ పెట్టేసావు అని మీరు అడగొచ్చు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి, ఏది ఎవరికి ఫ్రీగా ఇవ్వకండి, దానికి విలువ ఉండదు అని నేను చెప్పలేదు, ఆ భగవంతుడు చెప్పాడు. ఇక రెండోది, ముందు ముందు నేను చెప్పే మాటలిని రే వీడు మంచోడ్రా అని నాకు ముద్ర వేసేసి ఆ కలిపురుషుడి దగ్గర నన్ను బుక్ చేసేస్తారామని నా భయం. ఇంకా చాలా కారణాలు ఉన్నాయనుకోండి, ముందు ముందు మీకే అర్థమవుతాయి. ఓపిక పట్టండి, ఓపిక పట్టండి. ఓపిక అనేది మనకున్న అతి పెద్ద ఆయుధం ఈ కలికాలంలో. అన్నట్టు మీకు ప్రశ్న, మీకు తెలిసి అతి పెద్ద మరియు అతి భయంకరమైన వ్యసనం ఏమిటి? ఇంకోటి, ధర్మరాజును తలుచుకోగానే మీకు గుర్తొచ్చే విషయం ఏమిటి? కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.